హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము నవన జనార్దన టెంపుల్ విజిట్కి వెళ్ళాము. నైట్ 1 o'clock స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ధవళేశ్వరం వెళ్ళాము. అక్కడ ఇది గోదావరి నది దగ్గర ఇక్కడ జనార్దన టెంపుల్ అండ్ ఈశాన్యమూర్తి శివలింగ టెంపుల్ ఉన్నది. ఇలా చూసుకుంటూ ఇంకా మార్నింగ్ 5 o'clock అయింది. టెంపుల్ తెరవలేదండి. అక్కడ వెయిట్ చేస్తున్నాము, కానీ దర్శనాలు అవి కూడా చాలా బాగా జరిగాయి. ఆ చీకట్లోనే కొంచెం వీడియో అది నేను తీసుకున్నాను. 9 టెంపుల్స్ లైన్లోనే చూసాము. కొన్ని ఊరి పేర్లు నాకు గుర్తున్నాయి, కొన్ని ఊరి పేర్లు నాకు గుర్తులేవు. మేము కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసుకుని ప్లాన్ చేసుకుని మొత్తం 15 మెంబర్స్ వెళ్ళామన్నమాట. ఇట్స్ గుడ్ ఫర్ ట్రిప్. అంతా కలిసి చక్కగా ఏదైనా వింటర్లోనే ట్రావెల్ చేయాలండి. మంచిగా దర్శనాలు అండ్ అలసట లేకుండా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళందరూ మాతో వచ్చిన ఫ్రెండ్స్ అనమాట. అందరం కలిసి ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ మీకు టెంపుల్స్, ప్రతి టెంపుల్ దగ్గర ఇట్లా రాసి ఉన్నారనమాట. అలా మనం చూసుకుంటూ ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి మేము బుక్ చేసుకున్న ట్రావెల్ అతను తీసుకుని వెళ్ళాడు. తన పేరు కృష్ణ అనమాట. చాలా బాగా డ్రైవ్ చేశాడు, చాలా బాగా చూపించారు. ఇదే మేము వెళ్ళిన ట్రావెల్ బస్ అండి. గుడ్, బాగుంది. ప్రతి జనార్దన్ టెంపుల్ దగ్గర ఒక శివాలయం ఉందండి. అదే ప్రాంగణంలోని చక్కగా వాళ్ళు మనం వెళ్తున్నామని తెలిస్తే 9 జనార్దన్ టెంపుల్ పూజారులు కనెక్టింగ్లో ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళే లోపల వాళ్ళు ఉంటున్నారు ఆ టెంపుల్ దగ్గర. చక్కగా తలుపులు అవి తీసి మంచిగా దర్శనం అది ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి చిన్న చిన్న విలేజెస్లో ఉన్నాయి, కానీ ప్రతిదీ నారద మహాముని ప్రతిష్ఠించారంట. ఈ 9 జనార్దన్ టెంపుల్స్ 9 ముద్రలతో ఉన్న జనార్దన స్వాములు ఉంటారు. 9 గ్రహాలకి ప్రతీక అంట ఈ టెంపుల్స్. అలాగే నవరుద్ర టెంపుల్స్ కూడా ఉన్నాయంటండి. ఇంకా మేము దాని గురించి అయితే ఎంక్వైరీ చేయలేదు. బాగుంటుందని విన్నాను. తిని మా సిస్టర్ అండి. మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. ప్రతి టెంపుల్లోని నిజంగా ప్రతి గుడిలోని మంచిగా దర్శనాలు అయితే అయ్యాయండి. అక్కడ పూజారులు కానీ అంబియన్స్ కానీ చాలా చాలా బాగున్నదండి. ఏమైనా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల అందమే వేరే కదా. ఆ పచ్చటి పొలాలు, ఆ గోదావరమ్మ నది. ఇక్కడ చూసారా, ఇది 216 లింగాలు ఉంటాయంట. ఇక్కడ ఆలమూరు దగ్గర ఉందన్నమాట. ఇది ఇక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు. అంటే ఇది కాశీలో ఎలా ఉంటుందో అలా ప్రతిష్ఠించారు శివలింగాన్ని ఒక భక్తుడు. కాశీ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ మన స్వహస్తాలతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ 108 లింగాలు అమ్మవారికి, 108 లింగాలు అయ్యవారికి అట్లా సపరేట్గా ప్రతిష్ఠించారండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇది గోదావరి నది ఒడ్డునే ఉంటుందన్నమాట. ఆలమూరు దగ్గర. విలేజ్ పేరు అయితే నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను. ఇది మీరు మా డ్రైవర్ తీసుకుని వెళ్ళారనమాట. ఇక్కడ కూడా బాగుంటుంది, మీరు స్పెషల్గా చూడవచ్చు అని చెప్పేసి. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో కదా లింగాలు. మన స్వహస్తాలతో కార్తీక మాసంలో అయితే ఇక ఫుల్ క్రౌడ్ ఉంటాయి ఈ టెంపుల్స్ దగ్గర. చాలా మంచిగా అభిషేకాలు మంచితో మనం చేసుకునే అంత అదృష్టం ఇంకా ఏముంటుంది చెప్పండి. ఇది ఒక జనార్దన టెంపుల్. ఎవ్రీ జనార్దన టెంపుల్ దగ్గర నేను అట్లా ఒక్కొక్క ఫోటో తీసుకున్నాను, జస్ట్ నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. ధ్వజస్తంభాలు కొన్ని దగ్గర రెండు ఉన్నాయి. అసలు అమ్మవార్లు కానీ ఈ శివుడి గుడులు కానీ ఎంత బాగున్నాయో. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట. అక్కడ మాకు వాళ్ళు టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేశారు. అక్కడ దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి బాగున్నారు. ఇది ఒక జనార్దన టెంపుల్ అనమాట. అక్కడ ఫుడ్ టిఫిన్ తినేసి ఇక్కడ మళ్ళీ ఇది చూసారా ఎంత బాగుందో. సరదాగా నేనే పిక్ తీసుకున్నాను. ఇది ఒక టెంపుల్ అండి. ఇది కూడా బాగుంది. అంటే ప్రాంగణం కూడా పచ్చగా కొబ్బరి చెట్లు, గార్డెన్, గ్రీనరీ ఎంత బాగుందో. అసలు భలే మెయింటైన్ చేస్తున్నారండి టెంపుల్స్ మాత్రం. మేమందరం చక్కగా, అంటే అక్కడికి వెళ్తే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. ఎంత బాగుందంటే సో నైస్ అండి. మీరు కూడా చూడండి. ఏమన్నా అవకాశం ఉంటే మీరందరూ కూడా ఈ టెంపుల్స్ని దర్శించుకుంటారని. ఇప్పుడు అందరూ వాడపల్లి వెళ్తున్నారు కదా, ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ వాడపల్లి నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క జనార్దన టెంపుల్కి వెళ్తున్నారంట. కొంతమంది అలాగ వెళ్ళారంట. మేము ఒక్క రోజులోనే ఈ 9 టెంపుల్స్ని కవర్ చేసామన్నమాట.
ఇక్కడ గార్డెన్స్ అవి చూసారా? ఇదంతా టెంపుల్ ప్రాంగణమే. ఎంత మెయింటైన్ చేస్తున్నారు అసల. ఇది ఒక టెంపుల్ అనమాట. చూడండి స్ట్రక్చర్ అది కూడా. అక్కడ అందరం అలసిపోయి ఫ్రెండ్స్, మా అంకుల్ వీళ్ళందరూ కూర్చున్నాం అనమాట. చిన్న చిన్నగా డీటెయిలింగ్‌గా అంత బాగున్నాయోనండి టెంపుల్స్ మాత్రం. ఒక్కొక్క టెంపుల్ దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా! నేను ఆర్డర్‌లో తీసుకున్నా. ఇదంట 100 ఇయర్స్ పెంకుటిల్లంట విలేజ్‌లో ఉంది. బాగుంది కదా అని నేను కూడా ఒక పిక్ తీసుకున్నాననమాట. బా అంటే ఇది కోటిపల్లి. ఇక్కడ మేము లంచ్ చేసాము. ఇక్కడికి వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. సో, గుడి క్లోజ్ చేశారు. 2:30కి ఓపెన్ చేస్తారట. వాళ్ళే ఫ్రీ భోజనం పెట్టారండి. ఇక్కడ వచ్చేసి ఇంక ద్రాక్షారామం వచ్చేసామన్నమాట. అక్కడ దర్శించుకొని భోంచేసేసి ఇంక ద్రాక్షారామంలో కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారు. నేనైతే 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళి దర్శించుకున్నాను స్వామిని. ఇక్కడ అంతా తిరిగి మా ఫ్రెండ్స్ అందరూ వీడియో తీస్తుంటే నేను కూడా సరదాగా చిన్న వీడియో అయితే తీశానన్నమాట. అంత బాగుంది అనిపించింది. ఇది మెయిన్ ప్రాంగణం టెంపుల్ దగ్గర లైన్ ఆ సెక్యూరిటీ ఉన్నారు చూసారా, అక్కడ నుంచి 50 రూపీస్ టికెట్కి సైడ్కి అలో చేస్తున్నారు. అది ఫ్రీ దర్శనానికి అనమాట. ఇంకా జనాలు వస్తూ ఉన్నారు, భక్తులు. అక్కడ టెంపుల్ దగ్గర ఊరికే వెయిట్ చేస్తూ అలా పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ యానం వచ్చాము కుండలేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి. ఇది మేము ఇక్కడ అందరూ టీకి రిఫ్రెష్ అవ్వడానికి, టీ తాగడానికి ఆగారనమాట. అక్కడ కుండలేశ్వరంకి ఇక్కడ నుంచి 2 ఆటోలు మాట్లాడి పంపించారండి. అది సింగిల్ రోడ్ అంట, ట్రావెల్ బస్సు వెళ్ళదంట. నిజంగానే ఒక పక్కేమో నది ఉంది, ఇంకో పక్కేమో పొలాలు ఉన్నాయి. మన రోడ్డు ఏమో హైట్లో ఉంటుంది చూసారా. ఇదే గౌతమి నది. ఈ నదే అట్లా కుండలేశ్వరం వరకు వెళ్తుందన్నమాట. చాగంటి గారు చెప్పారు కదా, ఆ కుండలేశ్వరంలోనే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి, తర్వాతే కాశీ వెళ్ళాలని చెప్పారు కదా. ఆయన ఈ కుండలేశ్వరం వచ్చి దర్శించుకొని ఇక్కడ భక్తులకి చూసారా, ఇది కుండలేశ్వరం టెంపుల్లో నంది ఎంత బాగున్నారోనండి. ఈ టెంపుల్ పంతులు గారు వాళ్ళు కూడా అసలు ఆ స్టోరీ అన్నీ చెప్పారండి. చాగంటి గారు చెప్పినాక ఇక్కడ చాలా బాగా ప్రాచుర్యం పొంది ఈ టెంపుల్కి భక్తులు అది కూడా పెరిగారంట. బాగుంది టెంపుల్. నైట్ అయిపోయింది మేము దర్శనం చేసుకొని, ఇంక అందరూ అలసిపోయే మూడ్లో ఉన్నారు. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అన్న దీంట్లో చక్కగా దర్శనం అయితే మంచిగా అయింది. దీనికి జస్ట్ నియర్గానే గోదావరి నది ఉంది. అక్కడ చాగంటి గారు ఒక ఎన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టి ఇదిగోండి ఇదే ఈ ప్లేస్లోనే. సో ఇక్కడితో మా ట్రిప్ ఎండ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మా సిస్టరు ఇక్కడ మురుముళ్ళ, కానీ గుడి మూసి ఉంది, కళ్యాణాలు జరుగుతున్నాయి, లేట్ అయిపోతుందని.